హలో ఫ్రెండ్స్, మన ఇండియాలో ఎన్నో యాక్ట్స్ ఉన్నాయి. సో ఈ యాక్ట్స్ ఎలా చేస్తారో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ బిల్ ఉంటుంది. ఈ బిల్లుని తీసుకొని 2 హౌసెస్లో ప్రపోజ్ చేస్తారు. అదే రాజ్యసభ మరియు లోక్సభ. రాజ్యసభ లోక్సభలో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ లోక్సభలో అక్కడ డిబేట్స్ జరుగుతాయి, ఓటింగ్స్ జరుగుతాయి. అక్కడ అయిన తర్వాత స్టెప్ 2 రాజ్యసభలో ప్రపోజ్ చేస్తారు. సేమ్ రాజ్యసభలో కూడా సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత అక్కడ కూడా బిల్ పాస్ అయితే స్టెప్ 3 ప్రెసిడెంట్ గారి దగ్గర వరకు వెళ్తాయి. ప్రెసిడెంట్ గారు ఆ బిల్ని చెక్ చేసి అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ ఇస్తే ఆ బిల్ యాక్ట్గా మారుతుంది. ఒకవేళ లోక్సభలో బిల్ పాస్ అయ్యి రాజ్యసభలో బిల్ పాస్ అవ్వకపోతే ఏం చేస్తారంటే, ప్రెసిడెంట్ గారు లోక్సభ మరియు రాజ్యసభకి కంబైన్డ్గా ఒక పార్లమెంట్ సెషన్ జరుగుతుందన్నమాట. అక్కడ జరిగినప్పుడు ఇద్దరి మధ్యలో ఓటింగ్స్ జరుగుతుంది. ఓటింగ్స్ చేసినప్పుడు ఏదైతే మెజారిటీ వస్తుందో అప్పుడు దాన్ని ప్రెసిడెంట్ గారు అప్రూవల్ చేస్తారు. సో బిల్ అనేది వ్యాలిడ్ ఉండదు, యాక్ట్కి ఒకటే వ్యాలిడ్ ఉంటుంది. బిల్లుని ప్రెసిడెంట్ గారు యాక్సెప్ట్ చేసేంత వరకు అది అమల్లో రాదు. సో బిల్ ప్రెసిడెంట్ గారు అప్రూవల్ చేసేంత వరకు చెల్లదు. ఆ బిల్ అప్రూవల్ చేసిన తర్వాత అది యాక్ట్గా మారుతుంది. సో ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ 1 మినిట్ లోపల మీకు బాగా అర్థమయ్యేటట్లు నేను చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.